ఓకే. సరగసి ఎవరికి అవసరము? యుట్రస్‌లో ప్రాబ్లమ్. యుట్రస్ అసలు బేబీని హోల్డ్ చేయలేకపోతుంది. ఆర్ వాళ్ళకి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఆర్ ప్రీవియస్ చాలా ఐవీఎఫ్ అటెంప్ట్స్ చేయించుకొని మంచి ఎంబ్రియోస్ వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసినా యుట్రస్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఇలాంటి కండిషన్స్‌కి సరగసికెళ్తారు. ఓకే. సో, అంటే సరాగస్‌లో కూడా ఏమైనా టైప్స్ ఉన్నాయా? సరగసీలో అంటే వాళ్ళ ఓన్ ఎగ్స్‌తో చేసిన ఎంబ్రియోని సరగేట్ యుట్రస్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడమా? లేదా ఏమైనా డోనర్ ఎగ్స్‌తో వాళ్ళు ఫార్మ్ చేసుకుంటే ఆ ఎంబ్రియోని ట్రాన్స్‌ఫర్ చేయడం. ఓకే. సో, సరగసిలో బేసిక్‌గా వేరే వాళ్ళ గర్భంలో వీళ్ళ బేబీ, వీళ్ళ ఎంబ్రియో అనేది ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, డెలివరీ అయినాక మరి ఆ బేబీని ఈ కపుల్‌కే హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఓకే. వేరే వాళ్ళ ఒక గర్భాన్ని మనము యూజ్ చేయడం ఇక్కడ. యాహ్! యాహ్! సో, ఒకవేళ అబ్బాయిలో ప్రాబ్లమ్ ఉంటే? అబ్బాయిలో ప్రాబ్లమ్ ఉంటే దెన్ వాళ్ళు డోనర్ స్పెర్మ్‌కి వెళ్ళాలి గానీ, డోనర్ ఎగ్గు, సరగసి 2 వాళ్ళకి వర్కౌట్ కాదు కదా! ఓకే. సో, ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని మనము ట్రీట్ చేయాలి. అంటే మెడిసిన్స్‌తో గానీ, ప్రొసీజర్స్‌తో గానీ ట్రీట్ చేస్తే అది ఒకవేళ సాల్వ్ అయితే ఫైన్. కాలేదనుకోండి దెన్ మనము డోనర్ స్పెర్మ్ ఆప్ట్ చేయాల్సి ఉంటది. ఓకే.